మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం దేని ఉద్దేశించి అంటే ఏం తెలుసుకుంటున్నారు దానివల్ల మీరు? మన ఊరు మన ఎమ్మెల్యే అనే కార్యక్రమం ముందుగా అసలు నాకన్నా ముందు ఉన్న ఎమ్మెల్యేలు మేము ఏదో మీకు ఎవ్వరు దిక్కు లేకపోతే మేము వచ్చినాం ఇక్కడ మీకు పనిచేయడానికి, మీరు ఓట్లేస్తే మేము వచ్చినామని ఇప్పుడు చెప్పలేదు. అసలు మేము లేకపోతే ఇక్కడ ఇక మీకు అన్నబెట్టేటోళ్ళు లేరనే భావనతోటి ఎమ్మెల్యేల పరిపాలన కొనసాగింది. ఎమ్మెల్యే అంటే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఎమ్మెల్యే అంటే ప్రజలు ఓట్లేస్తే ప్రజలకు సేవకుడు అనే ఒక భావన మా నియోజకవర్గంలో లేకుంటుండే. సో నేను ఎమ్మెల్యే ఎలక్షన్ల కన్నా ముందు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా గిట్టనే మీ మామూలు బిడ్డగా మీ దగ్గరికి వస్తా, మిమ్మల్ని కలుస్తా అని చెప్పి రావడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత ముందుగా కృతజ్ఞత చెప్పడానికి పోయినా, నన్ను గెలిపించిరు ఒక బీద బిడ్డను, మీకు మంచిగా సేవ చేస్తా అని చెప్పొచ్చిన. నేను చెప్పిన ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే అంటే మా కొడుకు అని మీరు చెప్పుకునే విధంగా, మా తమ్ముడు మా అన్న అని చెప్పుకునే విధంగా ఉంటాము అని చెప్పొచ్చినాం. సో ఆ విధంగా ఫస్ట్ కలిసి వచ్చింది. తర్వాత ఈ 3.5 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం. రోడ్లు, బ్రిడ్జ్లు, వివిధ రకాల అంటే వెల్ఫేర్స్ అవన్నీ కూడా చేసినాము. ట్రస్ట్ సేవలు కూడా బాగా విపరీతంగా పెంచినాము. మంత్రిలో ఒక పిఏను పెట్టినాము, కరీంనగర్లో పెట్టినాము, హైదరాబాద్లో పెట్టి హెల్త్ కూడా చూస్తున్నాము, ఎడ్యుకేషన్ చూస్తున్నాము. ఇవన్నీ కూడా దగ్గరుండి ఇప్పటికి ఒక 100 మందిని మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసీలతోటి బతికించినాము. ఇవన్నీ సేవలు చేస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఏమైతే బాగుంటుంది, ఇంకొక 1.5 ఇయర్ ఉంది కదా, ఈ 1.5 ఇయర్లో ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా అని మళ్ళొకసారి కలవడానికి కోసం మళ్ళీ ఈసారి కూడా మొదలుపెట్టినాం. ఏదైనా రోడ్స్ గ్యాప్స్ ఉన్నాయా, ఇంకేమైనా చిన్న చిన్న గ్యాప్స్ ఏమైనా ఉంటే వాటిని 1.5 ఇయర్లో, ఎలక్షన్ ఇయర్ కనుక గవర్నమెంట్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తుంది. ఎలక్షన్ టైంలో ఇంకేమైనా గ్యాప్స్ ఉంటే ఫిల్ చేసుకోండి, మీరు మళ్ళీ ఇబ్బంది పడద్దు ఎలక్షన్ టైంలో అనేది ఒక భావన మాకు ఇక్కడ నుంచి ఇండికేషన్ వస్తుంది కనుక అప్పుడు మనం మొదటి లైన్లో ఉండాలి. ఏ చిన్న గ్యాప్ను కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు 100% మనం పనిచేసి మళ్ళీ ఓట్లకు పోవాలనే భావంతో రెండోసారి మన ఊరు మన ఎమ్మెల్యే పుట్టా మధు గారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, వంతెనలు నిర్మిస్తున్నారు, రోడ్లు వేస్తున్నారు, నీళ్ళు ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా కేసీఆర్ గారు జరిపిన 2 సార్లు జరిపిన రహస్య సర్వేలో ఎందుకు అట్టడుగు స్థానంలో నిలబడిపోయారు? 3 సర్వేలు జరిగినాయి. ఒక సర్వేలో 80 ఉన్నది, ఒక సర్వేలో 40 వచ్చింది, మళ్ళీ ఒక సర్వేలో ఏదో పైకి పెరిగింది. 80 చెప్పారు, 40 చెప్పారు. ఇక ఒక అది గుర్తులేదా? 47, 53 ఎంతో ఇచ్చారు. 80 నుంచి 40 మళ్ళీ 47. ఎందుకు అలా పడిపోయారు? 40 పైన ఉండే. ఎందుకు అలా 80 నుంచి 85 కూడా బయటికి రాలేదు. 85 ఎవరో చూపిస్తే నేను చూసిన, అన్న నీది 80 ఉన్నది అన్నారు. సార్ చూపించిన దాంట్లో 40 చిల్లర ఎంతో ఉండే. మళ్ళీ తర్వాత పెరిగింది, ఇక మంచిగా ఉందని మీ పర్ఫార్మెన్స్ అన్నారు. ఇక తర్వాత సర్వేలు ఇక దీనికి అంటే సార్ ఏ ప్రామాణికం మీద చేయించారో మాకు తెలియదు, ఏ పద్ధతిలో చేసి అన్నీ చేస్తున్నప్పుడు ఆయన ప్రామాణికం ఏదైనా కూడా కనెక్ట్ కావాలి కదా. మీరు అన్నీ చేస్తున్నారు, అంత ఈజీగా కాలేము. మా క్యాడరు కొంత మేము వీక్ అక్కడ. ఇప్పటికి కూడా కాంగ్రెస్ క్యాడరు ఎక్కడైనా మీరు స్ట్రాంగ్ కదా, క్యాడర్ వీక్ అని మీరు స్ట్రాంగ్. మొదటి నుంచి కూడా మీరు ఎమ్మెల్యే కాకముందు నుంచి కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు, చాలా వేగంగా ముందుకు పోతుంటారు. ఎమ్మెల్యే తర్వాత చాలా ఎన్నో వాళ్ళ కోరికలు ఉంటాయి, ఎన్నో వాళ్ళ భావాలు ఉంటాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ నేను చేయాలనేది లేదు కదా, ఆశలు ఎన్నో ఉంటుండే. నేను నిజంగా మీకు ఒక అంటే వాస్తవం చెప్తా. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నేను పుట్టిన వార్డు ఉంటుంది ఎరకలగూడెం అని, మా దగ్గర పోచమ్మ వార్డు ఉంటుంది. ఇక్కడ ఈ 2 ప్రాంతాలలో మా కమ్యూనిటీ పిల్లలు ఉంటారు. అసలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంకా వీళ్ళను అసలు నిరుద్యోగులుగా చూడొద్దు, నేను వీళ్ళకి అందరికీ 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా సంకల్పం ఉండే. నేను ఇవాళ అక్కడనే వాళ్ళను ఉద్యోగ అవకాశాలు కల్పించలేకపోయాను. నేను పుట్టిన వాడలో యూత్కి పోచమ్మ వాడు అనే ఒక వార్డు ఉంటుంది, అక్కడ యూత్కి 100% ఎందుకు కల్పించలేకపోయారు? పరిస్థితులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా మీరు ఉపాధి రంగంలో ఎందుకు అడుగు పెట్టలేకపోయారు? పెట్టినాము, అనుకున్నంత ఆశించినంత చేయలేకపోతున్నాము. ఇప్పుడు అక్కడ ఓపెన్ కాస్ట్లు, అక్కడ సింగరేణి ఉన్నదే తక్కువ సోర్సెస్. ఆ తక్కువ సోర్సెస్లలో యూత్ ఎక్కువ మంది చదువుకున్న వాళ్ళు అయిపోయారు. ఆ చదువుకున్న వాళ్ళని ఇంత పెద్ద లెవెల్లో నేను అకామిడేట్ చేయలేక. మీ దగ్గర సింగరేణి కార్మికులు ఎక్కువ ఉంటారు అనుకుంటా. సింగరేణి ఓబీ వర్క్లలోనే మేము పెట్టేది. ఇప్పుడు సింగరేణి కార్మికులు ఉంటారు, సింగరేణి బయట నుంచి అవుట్సోర్సింగ్ లేబర్ ఉంటారు. ఆ అవుట్సోర్సింగ్లలోనే ఆశించినంత పెట్టలేకపోయినా. అంటే నేను భావిస్తున్నా పెట్టినాం 5-10 మందికి, అక్కడ 5-10 మందికి పెట్టినాం, కానీ నేను 100% పెట్టాలనుకున్నా. సో వాళ్ళైతే ఇప్పుడు అక్కడైతే నర్వస్ అవుతారు, మా వాడు ఎమ్మెల్యే అయ్యిండు, మా వార్డు నుంచి ఎమ్మెల్యే అయ్యిండు, నాకు ఉద్యోగం లేదనే భావన ఉంటుంది.
సో అట్లాంటి ఎక్కడైనా మీరు సర్వేకి వెళ్ళినప్పుడు వాళ్ళే దొరికినారు అనుకోండి, సపోజ్ మీకు ఏం చేసి మాకు ఏం చేయలేదు మావాడే కానీ అంటారు. అట్లా మీకు సర్వేలు అటు ఇటు అయ్యే అవకాశం ఉంటుందని నా భావన.